హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ అదృపి శుభవార్త. రైతు బంధు ఇక నుంచి అయితే బంద్ అండి. రైతు భరోసా డబ్బులు అయితే రాబోతున్నాయి. మరి వానాకాల సీజన్లో ఇప్పుడైతే మనకు వానాకాల సీజన్ అయితే వచ్చింది కదా. మరి ఈ వివరాలు తెలుసుకునే ముందు ఎప్పుడు ఇస్తారు ఈ డబ్బులు అనేది, రైతు భరోసా డబ్బులు తెలుసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంతమందికి రద్దు అవుతున్నాయి. మరి ఎందుకు రద్దు అవుతుందో తెలుసుకుందామండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రైతు బంధు డబ్బులు అయితే రైతు భరోసాగా మార్చారు. ఇక ఇప్పుడు రైతు భరోసా డబ్బులు అయితే ఎకరానికి 7,500, అలాగే పిఎం కిసాన్ కూడా 2,000 రూపాయలు రావడం జరుగుతుంది. రుణమాఫీ డబ్బులు డిసెంబర్ 9 నుంచి మీకు ఈ 2023 సంవత్సరంలో ఎవరైతే వడ్డీలు సరిగ్గా కట్టారో వాళ్ళకు మాత్రమే ఈ డబ్బులు అనేది మాఫీ చేస్తామనేసి చెప్పడం రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. 3 విడతలుగా ఒక్కొక్క విడతకు 60,000 చొప్పున అయితే చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఇక ఇప్పుడు రైతు భరోసా డబ్బులు అయితే రావాలంటే ప్రతి ఒక్కరు కూడా రాళ్ళు రప్పలు గుంటలు లేకుండా చూసుకోవాలండి. అలాగే మీరు భూమిని అనేది సాగు చేయాలి. అలాగైతేనే డబ్బులు అనేది మీకైతే వస్తాయండి. మీ అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడతాయి. మీ అకౌంట్లో డబ్బులు పడాలంటే ఎంపీసీ లింక్, ఈకేవైసీ అయితే చేసుకోవాలి. ఎంపీసీ లింక్ అంటే ఫోన్ నెంబర్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసుకోండి. అలాగే ఈకేవైసీ అంటే కూడా ఆధార్ కార్డ్, రేషన్ కార్డు లింక్ చేసుకోవాలి. అలాగే మీరు ఇక ఫోన్ నెంబర్ కూడా లింక్ చేసుకోండి. అలాగే మీరు వేలిముద్రలు కూడా వేయాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.